వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు మరో కీలక దశకు చేరుకున్నాయి. అబుదాబి వేదికగా అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన రెండో రౌండ్ త్రైపాక్షిక చర్చలు ముగిశాయి. యుద్ధం ముగింపుపై తక్షణ పరిష్కారం లభించనప్పటికీ ఉక్రెయిన్ రష్యా మధ్య భారీ ఎత్తున యుద్ధ ఖైదీల మార్పిడి జరగటం ఒక సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. మరి అమెరికా వేదికగా జరగబోయే తదుపరి చర్చల సంగతి ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4వ ఏట అడుగు పెడుతున్న వేళ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన అబుదాబి శాంతి చర్చలు ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ సమక్షంలో జరిగిన ఈ చర్చలు ఎటువంటి భారీ ఒప్పందం లేకుండానే ముగిసినప్పటికీ చర్చల ప్రక్రియ కొనసాగుతూ ఉండటం విశేషం. ఈ చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా చెరో 157 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించుకున్నాయి. విడుదలైన వారిలో ఉక్రెయిన్ సైనిక సిబ్బందితో పాటు 7 పౌరులు కూడా ఉన్నారు. వీరిలో 139 మంది 2022లో మారియోపోల్ యుద్ధం సమయంలో రష్యాకు చిక్కిన వారే కావటం గమనార్హం. దాదాపు 3.5 ఏళ్ల తర్వాత తమవారు తిరిగి వస్తూ ఉండటంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా భావోద్వేగపూరిత దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా రష్యా కోర్టులు అక్రమంగా జీవిత ఖైదు విధించిన 15 మంది ఉక్రెయిన్ సైనికులకు ఈ ఒప్పందంతో విముక్తి లభించింది. అయితే ఒకవైపు శాంతి మంత్రం వినిపిస్తున్న క్షేత్రస్థాయిలో రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి రష్యా ఏకంగా 450 డ్రోన్లు, 71 క్షిపణులతో ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కాయివ్లోని అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ధ్వంసమైంది. ఫలితంగా 1100 ఇళ్లు ఎముకలు కొరికే చలిలో హీటింగ్ సౌకర్యం లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్కివ్ నగరంలో కూడా 3 లక్షల మందికి పైగా ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. -25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉక్రెయిన్ ప్రజలకు ఈ శీతాకాలం ఒక పీడకలగా మారింది. ప్రస్తుతానికి అబుదాబి చర్చలు ముగిసినా తదుపరి రౌండ్ చర్చలకు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతోందని అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. రష్యాకు ఎటువంటి ప్రయోజనం చేకూరకుండా ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని కాపాడేలా శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ సర్కార్ రష్యాతో మిలిటరీ స్థాయి చర్చలను కూడా పునరుద్ధరిస్తోంది. యుద్ధం ముగింపుపై అమెరికాలో జరగబోయే ఆ మెగా రౌండ్ చర్చలే ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.